వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రతి ఒక్కరికి ఈ పాస్బుక్లు జారీ చేస్తామని హైదరాబాద్ ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ఇందులో ఎవరెవరికి ఏ మేరకు ఆస్తులు ఉన్నాయో నమోదు చేసుకునేందుకు ఏడాది గడువు ఇస్తామని కూడా చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రతి ఒక్కరికి ఈ పాస్బుక్లు జారీ చేస్తున్నట్లుగా ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్ 2 కమిషనర్ ఓంకారేశ్వర్ అన్నారు. పరిమితి మించి ఆస్తులు ఉన్నా, బినామీల పేరిట ఉన్నా వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కూడా స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్, బంగారం, బినామీ ఆస్తుల కొనుగోళ్లపై నిఘా పెట్టేందుకు బినామీ ట్రాన్సాక్షన్ ప్రొహిబిషన్ యాక్ట్ తీసుకొస్తున్నట్లు కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు తెలిపారు. జన్ధన్ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేయొద్దని, ఎవరి ఖాతాలో వారు డిపాజిట్ చేసుకోవాలని కూడా సూచించారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం గురువారం వరకు 6 లక్షల కోట్ల బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయని, ఇంకా 9.5 లక్షల కోట్లు డిపాజిట్ కావాల్సి ఉందని ఓంకారేశ్వర్ తెలిపారు. డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా ఆదాయ పన్ను కట్టని వారిని కట్టుదిట్టం చేసేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 25 కోట్ల మందికి పాన్ కార్డులు జారీ అయ్యాయని, కానీ వారిలో 5 కోట్ల మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని తెలిపారు. పాన్ కార్డులు ఉన్న వారిలో కొందరు పన్నులు చెల్లించే స్థితిలో ఉన్నా చెల్లించట్లేదని, వారిపై ఆదాయ పన్ను శాఖ నిఘా వేస్తుందని చెప్పుకొచ్చారు. యోయో న్యూస్, హైదరాబాద్.